శ్రీరామ్ జై శ్రీనిష గాయస్ ఎలా ఉన్నాను అటు ఫ్యామిలీ నేను కానీ మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే మనం లాస్ట్ వీడియోలో మీకు చెప్పినాం కదా. సో సంక్రాంతి రోజు నేనైతే కైట్ ఎగిరిచినాను అనేసి. సో అవన్నీ అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపెడతాను. అండ్ ఇంకోటి నేను కైట్ ఎగిరేటప్పుడు ఆల్మోస్ట్ 7 అయిపోయింది కదా. సో 7 లోపు కింద మేమైతే కైట్ ఎగిరిచినాము, కానీ మరీ అంత కైట్ అనేది ఎగరలేదు. సో ఈ వీడియోలో మొత్తం అయితే చూసేయండి ఏంటిది ఏ విధంగా ఉండబోతుంది. సో మొత్తానికి ఈ వీడియో అనేది చాలా చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇంకోటి అయితే ఇప్పుడైతే మేము ఉన్న ఏరియాలో కింద నైట్లో కొత్తగా ఎగరడం కింద స్టార్ట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపెట్టడానికి పోతున్నా నేను ఏ విధంగా కైట్స్ ఎగిరించినాను. అండ్ అలాగే ఈరోజు అయితే నాతో నా అన్న కింద కైట్స్ అయితే ఎగిరించిండు. సో మొత్తానికి మేమిద్దరు ఎగిరించినాం. అండ్ అలాగే మీకైతే మొత్తం ఇప్పుడు కవర్ చేసి చూపెడతాను మా ఇంటి చుట్టూరా ఏ విధంగా నైట్ పూటలో కైట్స్ అనేవి ఎగరడానికి ఏమేమి చేసినారు. సో కదా ఇప్పుడైతే మాట్లాడాలంటే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో మీరందరూ అయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి అయితే మేమైతే వచ్చేసినాం మా బిల్డింగ్ మీదకి, అంటే మా ట్రేస్ మీదకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే ఇది వచ్చి తొందరగా నేనైతే ముందే ఇంట్లోనే ఆ కైట్కి సంబంధించి కన్నీళ్ళు అయితే కట్టేసినాను. సో ఇప్పుడైతే డైరెక్ట్ దానికి మనం క్యాటిల్తో ఎగిరిస్తాం. సో ఆ క్యాటిల్ అనేది దానికి డైరెక్ట్ కట్టి సో ఎగిరిస్తాము. సో అలా అనేసి ఇప్పుడైతే ఆ వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు చూస్తున్నాక సో కైట్స్ అనేవి చాలా ఉన్నాయి, కానీ సేమ్ ప్రాబ్లమ్ కెమెరాలో అనేది క్యాప్చర్ అయితే లేదు. మనం లాస్ట్ వీడియోస్లో ఏదైనా కైట్స్ చూపెడితే కెమెరాలో మరీ అంత కనిపించకపోవచ్చు, కానీ మీరు కనుక గమనించి చూస్తే కైట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో నేను ఇంకా నా అన్న ఇద్దరు కలిసి అయితే కైట్స్కి సంబంధించి క్యాటరీ అయితే కట్టేస్తున్నాం. సో దాని తర్వాత అయితే మేము గిన పతంగా అయితే ఎగిరిస్తాం. సో మొత్తాన్ని చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే ఈ క్లిప్లో మీకు చాలా కైట్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కైట్స్ నైట్ దాకా అయితే ఎగిరిచ్చిరు కదా, మొత్తం చీకట్ అవే దాకా. సో 7 PM వరకు అయితే అన్ని కైట్స్ అయితే ఎగిరిచ్చిరు. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదా. సో కైట్స్ అనేవి చాలామంది కైట్ ఫైటింగ్ గిన జరుగుతుంది. ఆ విధంగానే కైట్స్ అనేవి కొందరు కైట్ అనేవి కట్ చేయడం, సో అదంతా జరుగుతుంది. సో మొత్తానికి ఎవరు అయితే సంక్రాంతి అనేది ఈ రోజుతోని పూర్తి స్థాయి అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఆయన చాలామంది అయితే కైట్ ఫ్లయింగ్ అయితే చేస్తుంటారు. నేను కూడా చేస్తాను. సో మొత్తానికి సంక్రాంతి అయిపోయింది అందరికైతే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే వెయిట్ చేయాలి సంక్రాంతి కోసం. సో మొత్తానికి అయితే మీరైనా హ్యాపీయెస్ట్ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటాను. సో మొత్తానికి దూరం వరకు అయితే కైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మొత్తానికి. సో ఇది ఇప్పుడైతే నా అన్న అయితే ముందుగా కైట్ ఎగరడం స్టార్ట్ చేసిండు. యాక్చువల్గా అంటే నేనైతే కైట్కి సంబంధించి మన థ్రెడ్ అయితే కడుతున్నాక సో దానికి అప్పటి వరకు మా అన్న అయితే కైట్ ఎగిరించిండు. సో మొత్తానికి అయితే చూస్తున్నాక సో నా అన్న అయితే కైట్ ఎగిరిస్తుండో ఆ కైట్ అనేది మొత్తం 7 వరకు ఎట్లా ఎగురుతుందో మొత్తానికి అయితే మీకైతే వీడియోలో చూపెడతాను. సో ఏదైతే కానీ మీకైతే దూరంలో కైట్ కనిపిస్తుంది కదా, సో అదైతే నా అన్న అయితే ఎగిరిస్తుండో. సో మొత్తానికి దూరం వరకు అయితే కైట్స్ అయితే ఉన్నాయి. సో చాలా అయితే ఉన్నాయి. ఫోన్ కెమెరా అయితే దానికి క్యాప్చర్ చేయకపోతుంది. సో దూరం వరకు ఉంది కదా, సో అలా అనేసి. సో మొత్తానికి అయితే మనమైతే చీకటి లేకుండా కైట్ ఎగిరించాము. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ క్లిప్స్ చూపెట్టాను దాంట్లో అయితే మనం చీకటి అయిపోయిన కైట్స్ అయితే ఎగిరించినాము. సో మొత్తానికి అయితే చీకట్లో అయితే కొంచెం తగ్గింది ఎగిరడం, మరీ అంత ఎగరలేదు. సో యాక్చువల్గా దాన్ని గాలి అనేది మరీ అంత రాలేసలాంటి కైట్ అనేది ఎగరలే. సో మొత్తానికి అయితే ఇప్పుడు అయితే చూస్తున్నాక సో లైట్ పెట్టి మరి కైట్స్ అయితే ఎగిరించినాము. సో మొత్తానికి ఈ విధంగా ఇప్పుడు చూస్తే ఈ క్లిప్లో చీకటి అయిపోయింది మొత్తానికి. సో ఈ చీకటిలో చూస్తున్నాక సో బిల్డింగ్స్ మీద లైట్స్ అయితే పెట్టారు పెద్దగా.
సో యాక్చువల్గా అంటే దాంతో ఇప్పుడు కైట్ ఎగిరిస్తాము. సో మొత్తానికి అయితే ఇంకా చూస్తున్నారు కాక కైట్స్ అనేవి ఎగురుతూనే ఉన్నాయి దూరంలో. సో ఇంకా కైట్స్ అనేవి ఎగురుతూనే ఉన్నాయి గైస్ చీకటి అయినా. సో మొత్తానికి అయితే ఈ చీకటితో మొత్తానికి ఈ సంక్రాంతి అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే లాస్ట్ డే ఆఫ్ సంక్రాంతి అయినా కైట్స్ అనేది ఎగిరిస్తూనే ఉంటాము. అండ్ ఇంకోటి అయితే ఈ సంక్రాంతిలో అయితే మనం చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసినాం. మనమైతే మన ఇంట్లో చేసుకున్న స్నాక్స్ కానీ అండ్ అలాగే రకరకాల మనం స్నాక్స్ చేసుకున్నాం. సో అవన్నీ అయితే ఎంజాయ్ చేసుకుంటా మొత్తానికి సంక్రాంతి పండుగ అనేది ఫెస్టివల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి అయితే స్కూల్కి సంబంధించి హాలిడేస్ కింద కంప్లీట్ అయిపోతాయి కదా. సో హాలిడేస్ కంప్లీట్ కాగానే మళ్ళీ అయితే ఇప్పటి నుంచి డైలీ స్కూల్స్కి అయితే వెళ్ళాలి. సో 18th నుంచి హాలిడేస్ అయితే మా హాలిడేస్ అయితే కంప్లీట్ చేయాలనేసి స్కూల్కి వెళ్ళాలి. సో మొత్తానికి అయితే నేనైతే చూసుకోవచ్చు ఫస్ట్ డే కైట్ ఎగిరిచిన ఏదైతే క్లిప్. సో మొత్తానికి నేనైతే ఇగోది ఏదైతే నేను గిన కనిపించలేదు కానీ మరి అంతా ఇంత చీకటి అయిపోయింది. సో ఏదైతే ఈ కైట్ అయితే కనిపిస్తుంది కాక మీకు ఇక్కడ పైన, సో అదైతే మనదే. సో ఆ కైట్ అయితే మనం ఇప్పుడు ఎగిరిస్తున్నాము. సో మొత్తానికి అయితే నేనైతే 7 వరకు అయితే కైట్ ఎగిరించినాను, అంటే 7 PM వరకు. సో మొత్తానికి అప్పటికి చాలా చాలా చీకటి అయిపోయింది. యాక్చువల్గా నేను దేనికోసం వెయిట్ చేసిన అంటే మెయిన్గా కందీలు అయితే ఎగిరిస్తారు. సో మనం దీపావళి పండుగ కానీ అప్పుడు ఎగిరిస్తాం కదా. సో అదైతే ఇప్పుడు కానీ ఎగిరిచ్చిళ్ళు చాలామంది. సో చూస్తున్నారు కదా. సో మరి అది దూరం చాలా ఉండే కానీ నేనైతే మీకు ఇంకోటి చూపెడతా దగ్గరలో ఉండేది. సో చూస్తున్నారు కదా. సో ఇంకా అయితే ఉన్నాయి దగ్గరలో. సో ఇవైతే ఎగిరిచ్చిళ్ళు కదా చాలామంది. సో చూస్తున్నారు కదా. సో గైస్ మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. సో చూసినాక మనం ఎంజాయ్ చేసిన 2026 సంక్రాంతి వీడియోస్. సో మొత్తానికి మీరందరికీ నా ఈ విధంగానే ఎంజాయ్ చేసుకున్నారు అనుకుంటాను. సో మొత్తానికి అయితే ఈ వీడియో అయితే ఇంతే గైస్. కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి మన ఇప్పటి నుంచి డ్రాయింగ్స్ కంటిన్యూ చేద్దాం గైస్. సో ఆ డ్రాయింగ్స్ నుంచి మీతో కలుద్దాం. అండ్ ఇంకోటి ఓవరోవరకు అయితే వీడియో నచ్చింది అందరైతే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీరు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. అండ్ ఇంకోటి డ్రాయింగ్స్ అనేవి ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాం కదా. సో ఆ డ్రాయింగ్స్ కోసం ఏమైనా ఐడియాస్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. సో ఆ డ్రాయింగ్స్ అయితే మనమైతే ఇప్పటి నుంచి చేయడానికి మీరు ఏదో ఒక సజెషన్ అయితే ఇవ్వండి కమెంట్ బాక్స్లో. సో దాన్ని బట్టి మనమైతే నెక్స్ట్ డ్రాయింగ్ అయితే చేసుకుంటాము. అండ్ ఇంకోటి సో మొత్తానికి ఈ వీడియోలో ఇంతకైతే ఓరికైతే వీడియో అయితే నచ్చింది. సో అందరైతే లైక్ చేసేయండి. సో ఈ వీడియోలో మనం అయితే కైట్ ఎగిరిచ్చినా మొత్తం 7 PM వరకు అయితే. అండ్ ఇంకోటి ఓవరాల్ అయితే మంచి సంక్రాంతి అయితే అందరూ ఎంజాయ్ చేసుకోవాలి కదా. సో నేను అనుకోని మీరు అందరూ అయితే మాంజతో కాకుండా ఎక్కువ క్యాటిల్తోనే కైట్స్ అనేవి ఎగిరిచ్చినారు అనుకుంటాను. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఓరికైతే వీడియో నచ్చింది లైక్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.